బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం జరిగింది. పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారం చేస్తున్న వేళ ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ట్రంప్ చెవిలోకి బుల్లెట్ దూసుకు వెళ్లింది. ఆయన చెవికి తీవ్ర గాయమైంది. అమెరికా ఎన్నికల్లో ట్రంప్ దూసుకెళ్తున్న వేళ ఈ దుర్ఘటన జరిగింది. అయితే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేస్తున్న ట్రంప్ దూకుడుకు కళ్లెం వేయడానికే దాడి చేశారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు దాడి వెనుక అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుట్ర ఉందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. You see something that said, take a look at what happened. You see something that said, take a look at what happened. మరోవైపు కాల్పుల ఘటనలో తన కుడి చెవికి తీవ్ర గాయమైందని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ధృవీకరించారు. ఇక గాయాలైన తర్వాత ట్రంప్ స్టేజ్ దిగుతూ ఎవరూ అధైర్యపడొద్దని పిడికిలి బిగించి చెప్పారు. You see something that said, take a look at what happened. అటు ఈ ఘటనను అమెరికా అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు. ఎన్నికల ప్రచారంలో ఇలా జరగడం తనను బాధించిందన్నారు. అమెరికాలో ఇలాంటి హింసాత్మక ఘటనలకు తావులేదన్నారు. ఈ ఘటనను అందరూ ఖండించాలని కోరారు. ట్రంప్తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు జో బైడెన్. I have tried to get a hold of Donald. He's with his doctors. Apparently he's doing well. I plan on talking to them shortly, I hope, when I get back to the telephone. Look, there's no place in America for this kind of violence. It's sick. It's sick. It's one of the reasons why we have to unite this country. We cannot allow for this to be happening. We cannot be like this. We cannot condone this. And I want to thank the Secret Service and all the agencies, including the state agencies, that have been engaged in making sure that the people who, and we have more detail to come relative to other people maybe injured in the audience. I don't have all that detail. We'll make that available to you. I may be able to come back a little later tonight, but we'll put out a statement if I'm not able to if it's not convenient for you all. But the bottom line is, the Trump rally was a rally that he should have been able to be conducted peacefully without any problem. But the idea that there's political violence or violence in America like this is just unheard of. It's just not appropriate. And everybody must condemn it. Everybody. I'll keep you informed, and if I am able to speak to Donald, I'll let you know that as well. But so far, it appears he's doing well. Number one. Number two, that there's thoroughly investigating what happened to anyone else in the audience. We have some reports, but not final reports. And every agency in the federal government, and I'm going back to my phone to speak with the federal agencies that are being put together again to give me an updated briefing. Has anything happened? They learned any more in the last couple hours. So thank you very much, and I hope I get to speak to them tonight, and I'll get back to you if I do, okay? అటు ఈ ఘటనపై అమెరికా దర్యాప్తు సంస్థ FBI రంగంలోకి దిగింది. దాడి ఘటన వెనుక ఎవరున్నారనే దానిపై దర్యాప్తు షురూ చేసింది. అగ్రరాజ్యంలో ఏకంగా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పైనే తుపాకీ గర్జించింది. ఈ విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ USA నుండి మా ప్రతినిధి లక్ష్మణ్ లైవ్ లో అందిస్తారు. నమస్తే లక్ష్మణ్ గారు. నమస్తే అండి. రైట్, అసలు ట్రంప్ పై కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరు అనుకోవచ్చు? ఏకంగా అసలు మాజీ అధ్యక్షుడి పైనే ఇట్లాంటి దాడి గతంలో అయితే మనం ఎప్పుడు చూడలేదు. ఏకంగా ట్రంప్ పైనే దాడి జరగడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? సో బేసిక్ గా ఇంకా మనకు ఎవరు అని చెప్పి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ పూర్తిగా చెప్పలేదండి. యాక్చువల్ గా వాళ్ళు రివీల్ చేస్తున్నారు. కాకపోతే ఏం జరిగిందంటే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ పెరిమీటర్ నుంచి దూరంగా, యాక్చువల్ గా ర్యాలీలో మనం ఇందాక అనుకున్నట్టు 6th లైన్ లో అలా లేకుండా తను ఎవరైతే షూట్ చేశారో ఆ బిల్డింగ్ నుంచి దూరం నుంచి షూట్ చేశారో విత్ ఇన్ సెకండ్స్ మీరు చూసారంటే ఆ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్
ఎప్పుడైతే ఫస్ట్ గన్ షాట్ వచ్చిందో విత్ ఇన్ 45 seconds to 1 minute లోనే అతన్ని చంపేశారనమాట. చంపేసిన తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్, ఆ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ స్టేజ్ పైకి వచ్చి ట్రంప్ ని అక్కడ ఉన్న అందరి ప్రజలకి చెప్తున్నాడు, ఈస్ డన్ ఆల్ గుడ్ చంపేశామని చెప్పేసి చెప్పిన తర్వాత కొంచెం కూల్ డౌన్ అయ్యారు. బట్ చాలా ఇది ఎందుకు ఏమిటి అని ఇంకా వాళ్ళు డీటెయిల్స్ తెలియజేసుకోవాలి. నేను అనుకోవడం పెన్సిల్వేనియా వచ్చేసి ఒక బేసిక్ గా ఎక్కువ ఆఫ్రికన్ నల్ల జాతీయులు ఎక్కువ ఉండొచ్చు. బేసిక్ గా అలా కూడా ఏమన్నా ఈ ట్రంప్ కొంచెం లాస్ట్ టైం అయింది కదా బ్లాక్ లైఫ్ మ్యాటర్స్ అని చెప్పేసి, దాని గురించి కూడా ఉండొచ్చు ఏమో అని ఒక పర్స్పెక్టివ్ అని మనం ఆలోచించవచ్చు కావాలంటే. ఈ చెప్పాలంటే ఈ బైడెన్ ఒక బేసిక్ ఏంటంటే ఇది డెమోక్రటిక్ పార్టీస్ కి బేసిక్ గా ఇది ఒక పెద్ద మచ్చలాగా. అప్పుడెప్పుడు 1981 లో ఒక పాత ప్రెసిడెంట్ కి ఒకసారి ఒక ఈవెంట్ జరిగింది ఇలానే అసాసినేషన్ అటెంప్ట్. ఇప్పుడు ఇలా జరగడం అన్నది ఒక పెద్ద మచ్చలాగా అయిపోయింది అనమాట యాక్చువల్ గా. సో లక్కీ ఏంటంటే విత్ ఇన్ జస్ట్ చాలా నారోగా ట్రంప్ మిస్ అయ్యారండి. ఈ బేసిక్ ఈ పార్ట్ లో ఇంకొంచెం ఉంటే బ్రెయిన్ కి తగిలిండే తనకి చాలా నారోగా ఇయర్ కి తగిలి అది మిస్ అయింది యాక్చువల్ గా చెప్పాలంటే. ఒక సామాన్య ప్రజలు చనిపోవడం జరిగింది, ఇద్దరు సివియర్ గా ఇంజూర్డ్ అయ్యారు. ఈ వ్యక్తిని ఇంకా బాడీని ఇంకా బిల్డింగ్ పైనే ఉన్న ఫోటోస్ ఒకటే బయటకు వచ్చే ఇప్పటి వరకు పలానా వాళ్ళు అని చెప్పేసి ఇంకా పూర్తిగా రివీల్ చేయలేదు యాక్చువల్లీ. అంటే ప్రస్తుతం ట్రంప్ పరిస్థితి అయితే పూర్తిగా నిలకడగానే ఉందనుకోవచ్చా? ప్రస్తుతానికైతే యాజ్ పర్ ది అఫీషియల్ అప్డేట్ ఆయన నిలకడగానే ఉన్నారు. బట్ అక్కడ చూస్తే మాత్రం ఒక్కసారిగా అమెరికా మొత్తం ఉలిక్కి పడింది. ఎందుకంటే ట్రంప్ జరిగిన తర్వాత వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ వచ్చేసి దాన్ని అందరు ప్రొటెక్ట్ చేయడానికి వచ్చారు. ఆ తర్వాత మనం విన్న వచ్చిన న్యూస్ ఏంటంటే అక్కడ ఉన్న ప్రజలు మనకు చెప్పడం, కొంతమంది ఫాస్ట్ గా ఎంటైర్ పెన్సిల్వేనియా ఆ ఏరియా మొత్తం సరౌండింగ్స్ నాకు తెలిసి 10-15 మైల్ రేడియస్ వరకు మొత్తం అంతా పోలీసులు, ఇంకా ఒక యుద్ధం జరిగితే ఎలా వస్తారో అలా పోలీసులు వచ్చేసారని కూడా విన్నారు. చాలా భయపడ్డారు ప్రజలు అక్కడ కూడా ఏం జరుగుతా ఉందని చెప్పేసి సడన్ గా. సో ఆయనైతే నిలకడగానే ఉన్నారండి. మోస్ట్లీ నేను అనుకోవడం ట్రంప్ చాలా ఒక స్ట్రాంగ్ వ్యక్తి. సో మోస్ట్లీ ఈ రోజు నైట్ మా లోకల్ టైం కి లేదంటే రేపు మార్నింగ్ కి ఇన్ కేస్ ఏమైనా అట్లీస్ట్ వీడియో స్టేట్మెంట్ ఇస్తారని అనుకుంటున్నాను నేను. బైడెన్ కూడా ఇంకా మాట్లాడలేదు. బైడెన్ కూడా కొన్ని ప్లాన్స్, బైడెన్ ప్రెసిడెంట్ గారు కొన్ని ప్లాన్స్ క్యాన్సిల్ చేసుకొని ఈజ్ కమింగ్ బ్యాక్ టు డీసీకి వస్తున్నారని కూడా అంటున్నారు. ఈ విషయానికి తనకు హీ హాస్ టు గెట్ అప్డేట్స్ ఫ్రమ్ ది సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ అండ్ FBI నుంచి కూడా చెప్తున్నారు. అమెరికాలో అంటే అగ్రరాజ్యంలో ఎన్నికల ప్రచారం అంటే సెక్యూరిటీ కూడా బాగా ఉంటుంది అనేది మనకి బాగా అర్థమయ్యే విషయం. ఇక్కడ మనం సెక్యూరిటీ ఫెయిల్యూర్ గా చూడొచ్చా? ఎలా చూడాలి దీన్ని? ఇది మాత్రం డెఫినెట్ గా ఆ కోణంలో కూడా ఆలోచించాలి విషయమే. డెఫినెట్ గా సెక్యూరిటీ ఫెయిల్యూర్ కూడా అయిండొచ్చు అని చెప్పేదానికి కూడా ప్రిలిమినరీ గా చెప్పొచ్చు. ఇది జరగకుండా ఉండాల్సింది యాక్చువల్ గా. అగ్రరాజ్యంలో ఒక మాజీ ప్రెసిడెంట్ కి ఇలా జరగడం అన్నది పొరపాటున ఏదన్నా జరిగి ఉంటే ఇది ఎంత పెద్ద ఇష్యూ అయ్యేదో మనం ఊహించలేము యాక్చువల్ గా. ఆయన ఎట్లో చిన్న మిస్ అయింది కాబట్టి సరిపోయింది. బట్ డెఫినెట్లీ నేను అనుకోవడం కొన్ని చేంజెస్ అయితే జరుగుతాయండి. నేను ఇప్పుడే వింటున్నాను యాక్చువల్ గా కొన్ని మన సోర్సెస్ ఏం చెప్తున్నాయంటే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ లో కూడా కొన్ని మార్పులు చేస్తారు అని చెప్పి చెప్తున్నారు. ఏం చేస్తారు అన్నది వేచి చూడాలి. బట్ ఇది వెరీ అన్ఫార్చునేట్. అది ఒక మాజీ ప్రెసిడెంట్ కే భద్రత లేని కోణంలో ఉంటే ప్రజలు కూడా ఎంత భయాందోళన చెందుతారు అన్నది కూడా పెద్ద విషయం యాక్చువల్గా. లక్ష్మణ్ గారు, ఈ ఘటనతో రిపబ్లిక్ పార్టీ ఎన్నికల ప్రచారానికి బ్రేక్ పడే అవకాశం ఉందా, లేదా సజావుగా మళ్లీ సాగుతుందా? రిపబ్లిక్ పార్టీ నాయకులు ఏమంటున్నారు? రిపబ్లిక్ పార్టీ బేసిక్ గా థర్స్డే రోజు ట్రంప్ యాక్చువల్ గా వైస్ ప్రెసిడెంట్ నామినీ కూడా డిక్లేర్ చేయాల్సిన ఉంది అనమాట షెడ్యూల్ లో. సో అది ఒక డిస్కషన్ జరుగుతా ఉంది. చిన్న దెబ్బ అయితే మోస్ట్ లైక్లీ తను రేపో ఎల్లుండో నేను అనుకోవడం ట్రంప్ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ క్యాండిడేట్. జనరల్ గా కూడా ఆయన ఒక స్ట్రాంగ్ మాజీ ప్రెసిడెంట్. చూడాలంటే మనం అనుకుంటే మన తెలుగు భాషలో మొండి వ్యక్తి, పట్టుదల వ్యక్తి. సో త్వరగా కూడా షెడ్యూల్ ఏమైనా కొద్దిగా మారచ్చు అనుకుంటాను. బట్ ఎక్కడున్నా ట్రంప్ వచ్చేసి జనరల్ గా తన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ తో ఎప్పుడు కూడా నైట్ ఎక్కడ ట్రంప్ ప్రాపర్టీస్ అక్రాస్ యుఎస్ లో తనకి ఆయన రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. న్యూయార్క్ లో ట్రంప్ టవర్ ఉంది, వేరే చోట్ల ఫ్లోరిడాలో ట్రంప్ ఏరియాస్ ఉన్నాయి, అక్కడే స్టే చేస్తారని చెప్పి కూడా విన్నాను బేసిక్ గా. కాబట్టి ఓవరాల్ గా ఏమవుతుందంటే కొంచెం డిలేస్ ఉండొచ్చు. బట్ ఇక్కడి నుంచి స్పీడ్ పెంచుతారు రిపబ్లికన్ పార్టీస్ అని కూడా నేను భావిస్తున్నానండి. రైట్, థ్యాంక్స్ లక్ష్మణ్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.